నాకు నేనే బ్యాక్గ్రౌండ్ అవుతా. సో అండ్ అట్లా జనాలే బ్యాక్గ్రౌండ్ అవుతారు. అట్లా జనాలే బ్యాక్గ్రౌండ్ అయిన యాక్టర్స్ ఎవరున్నారు మన దాంట్లో? లైక్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, నాని అన్న ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నారు, విశ్వాక్ సేన్ ఉన్నారు, శ్రీ విష్ణు అన్న ఉన్నారు. అండ్ వన్ డే ఐ థింక్ ఐ విల్ ఆల్సో బీ ఇన్ టు దట్ లిస్ట్. అంటే ఎనీ యాక్టర్ లైక్ హూ హావ్ కమ్ అప్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ దే ప్రూవ్ దెమ్సెల్ఫ్ అండ్ జనాలు వాళ్ళని లవ్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ నేను ఐఎమ్ రియలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎవ్రీ యాక్టర్. నేను ఏమంటా అంటే అట్లా అని చెప్పి ఇప్పుడు నాగార్జున సార్ కష్టపడలేదని నేను అనట్లేదు. సార్ కష్టం సార్ది అండ్ ఎవరి కష్టం వాళ్ళది. ఒక లేయర్ ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడతారన్న. అది అది నిజం. సినిమా అంటే అందరూ అంతే ఎఫర్ట్ ఇస్తారు, అందరూ అంతే కష్టపడతారు. అండ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు డ్యాన్స్ స్టెప్ సరిగ్గా వేసినా వేయకపోయినా నన్ను అంటే ఓకే కొత్త పిల్లాడు వచ్చాడు ఏదో ట్రై చేశాను అంటారు. కానీ అదే ఒక స్టార్ కిడ్ డ్యాన్స్ సరిగ్గా వేయలేదంటే వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది. లైక్ దే ఆర్ ఫాలోయింగ్ దర్ లెగసీ అన్న. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లెగసీ. రేపు నా కొడుకు ఎవరైనా కొడితే వాడు ఏమైనా లెగసీ ఫాలో అవుతాడేమో నాకు తెలియదు. కానీ సో ఫర్ మీ లైక్ ఎవరిదైనా కష్టమే. బట్ ఏది లేకుండా ఏ సపోర్ట్ లేకుండా ఇప్పుడు మనం జనరల్గా ఇంట్లో పెంచుకునే చెట్లకి మనం వాటర్ పోస్తాం. మేము జస్ట్ నేను అడవిలో పెరిగిన చెట్టు అనుకోండి, వర్షం పడ్డప్పుడే నీళ్ళు వస్తాయి అంతే. అట్లా దట్స్ ద థింగ్. వాట్ ఎ కంపారిజన్. అండ్